అందరికీ నమస్కారం. డైలీ ఫ్యాక్ట్స్ ఛానల్‌కి తిరిగి స్వాగతం. భారతీయ సినీ చరిత్రలో మహిళా సూపర్ స్టార్ అనే పదానికి నిజమైన అర్థం చెప్పిన నటి ఒక్కరే. ఆమె శ్రీదేవి. 4 ఏళ్ల వయసులోనే కెమెరా ముందు నిలబడి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించి తన అందం, అభినయం, డాన్స్, కామెడీ అన్నింటితో కోట్లాది అభిమానుల మనసులు గెలుచుకుంది. కానీ ప్రపంచాన్ని నవ్వించిన ఆ నటి తన జీవితాన్ని మాత్రం ఎన్నో ఒడిదుడుకులతో గడిపింది. శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. 1963 ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశిలో జన్మించింది. తండ్రి అయ్యప్పన్ న్యాయవాది, తల్లి రాజేశ్వరి గృహిణి. చిన్నప్పటి నుంచి ఆమెకి నటనపై ఆసక్తి ఉండేది. కేవలం 4 సంవత్సరాల వయసులోనే తమిళ చిత్రాల్లో బాలనటిగా నటించడం ప్రారంభించింది. ఆమె బాలనటిగా కందన్ కరుణై, అగ్ని పరీక్ష, బడిపంతులు వంటి చిత్రాల్లో నటించింది. ఆ రోజుల్లోనే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి తెలుగు సినీ దిగ్గజాలతో కలిసి నటించే అవకాశం ఆమెకు దక్కింది. చిన్న వయసులోనే భావోద్వేగ సన్నివేశాల్లోనూ, పౌరాణిక పాత్రల్లోనూ అద్భుతమైన నటన కనబరిచి దర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె నటన చూసి చాలా మంది దర్శకులు ఈ చిన్నారి ఒకరోజు భారతీయ సినీ పరిశ్రమను ఏలే స్టార్ అవుతుంది అని అప్పుడే చెప్పారని సినీ వర్గాలు గుర్తు చేసుకుంటాయి. 1976లో తమిళ చిత్రం 3 ముడిచుతో హీరోయిన్గా కొత్త ప్రయాణం మొదలైంది. ఆ సినిమాలో ఆమెతో పాటు రజనీకాంత్ మరియు కమల్ హాసన్ కూడా నటించారు. ఆ తర్వాత వరుసగా విజయాలు రావడం ప్రారంభమైంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 1972లో బడిపంతులు చిత్రంలో ఎన్టీఆర్కి మనవరాలుగా నటించిన శ్రీదేవి 1979లో వచ్చిన వేటగాడు చిత్రంలో ఎన్టీఆర్కి హీరోయిన్గా నటించింది. తెలుగులో ఆమె నటించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. వాటిలో 16 ఏళ్ల వయసు, వేటగాడు, ప్రేమాభిషేకం, క్షణక్షణం, జగదేక వీరుడు, అతిలోక సుందరి ప్రత్యేక గుర్తింపు పొందాయి. ప్రతి సినిమాలో తన పాత్రను పూర్తిగా మార్చుకున్న నటిగా పేరు తెచ్చుకుంది. 1980ల చివర్లలో హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టిన శ్రీదేవి కొద్ది కాలంలోనే నెంబర్ 1 హీరోయిన్గా ఎదిగింది. హిమ్మత్ వాలా, నాగిన, మిస్టర్ ఇండియా, చాందిని, లంహే, ఖుదాగవా ఆమె ఒక్క సినిమాకు అప్పటి హీరోలతో సమానంగా పారితోషికం తీసుకునే అరుదైన నటి. 1980లలో శ్రీదేవి వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలిచేది. ఆ సమయంలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తితో ఆమెకి సన్నిహిత సంబంధం ఉండేది. అదే సమయంలో మిథున్ చక్రవర్తికి ఎందుకో ప్రొడ్యూసర్ బానీ కపూర్ ఇంకా శ్రీదేవి పైన అనుమానం కూడా వచ్చింది. అప్పుడు శ్రీదేవి మిథున్ చక్రవర్తి ముందే బానీ కపూర్కి రాఖీ కట్టింది. కానీ కొన్ని పత్రికలు మిథున్ చక్రవర్తి, శ్రీదేవి రహస్యంగా వివాహం చేసుకున్నారని కూడా ప్రచారం చేశాయి. ఆ సమయంలో మిథున్ వివాహితుడు కావడం వల్ల ఈ వార్తలు పెద్ద వివాదానికి దారితీశాయి. కొంతకాలానికే వారిద్దరూ దూరమైనట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇది శ్రీదేవి జీవితంలో ఎక్కువగా చర్చించబడిన అంశాల్లో ఒకటి. 1996లో ఆమె రాఖీ కట్టిన ప్రముఖ నిర్మాత బానీ కపూర్ని వివాహం చేసుకుంది. ఆ సమయంలో బానీ కపూర్కి ఒక వివాహం కూడా జరిగి ఉండింది. తర్వాత ఆయన తొలి భార్యతో విడిపోయి అనంతరం శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. వారి వివాహం అప్పట్లో మీడియా మరియు సినీ పరిశ్రమల్లో విస్తృత చర్చకు దారితీసింది. శ్రీదేవి, బానీ కపూర్ దంపతులకు 2 కుమార్తెలు, జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్. పిల్లల పెంపకం కోసం శ్రీదేవి కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక 2012లో ఇంగ్లీష్ సినిమాతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత మామ్ చిత్రంలో కూడా అద్భుత నటన కనబరించింది. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్లో ఒక వివాహానికి వెళ్ళింది. వివాహం తరువాత శ్రీదేవి అక్కడే ఆగిపోయింది. కుటుంబ సభ్యులు ఇండియాకి తిరిగి వచ్చారు. తర్వాత రోజు బోనీ కపూర్ శ్రీదేవికి సర్ప్రైజ్ ఇవ్వడానికి దుబాయ్ వెళ్ళగా బోనీని చూసి శ్రీదేవి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇద్దరూ కలిసి డేట్ నైట్ కి వెళ్లాలని అనుకున్నారు. శ్రీదేవి స్నానానికి వెళ్ళగా బోనీ కపూర్ టీవీలో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూస్తూ ఉన్నాడు. కానీ శ్రీదేవి ఎంతకీ తిరిగి రాకపోవడంతో బోనీ వెళ్లి చూడగా ఆమె బాత్టబ్ లో స్పృహ లేకుండా ఉండటం చూసి హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మరణించిందని డాక్టర్స్ చెప్పారు. వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. అధికారిక దర్యాప్తు ప్రకారం బాటబ్లో ప్రమాదవశాత్తు మునిగిపోవడం మరణానికి కారణమని పేర్కొన్నారు. మద్యం ఆనవాళ్లు కూడా నివేదికలు నమోదయ్యాయి. అయితే హత్య లేదా కుట్ర జరిగిందని నిర్ధారించే అధికారిక ఆధారాలు వెలుగులోకి రాలేదు. ఆమె మరణంపై అనేక ఊహాగానాలు, సోషల్ మీడియా కథనాలు వచ్చినప్పటికీ వాటికి అధికారిక ధృవీకరణ లేదు. శ్రీదేవికి 2013లో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. అలాగే మరణాంతరం మామ్ సినిమాకు గాను జాతీయ చలనచిత్ర అవార్డు, ఆవిడకి అనేక ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి.
బాలనటిగా మొదలైన ప్రయాణం భారత తొలి మహిళా సూపర్ స్టార్ స్థాయికి చేరుకుంది. అందం కంటే ఎక్కువగా ఆమె ప్రతిభే ఆమెకి చిరస్థాయిగా నిలిచింది. ఈ రోజు కూడా శ్రీదేవి పేరు వినగానే గుర్తొచ్చేది ఒక చిరునవ్వు, అద్భుతమైన అభినయం మరియు ఎప్పటికీ చెరిగిపోని సినీ వారసత్వం. శ్రీదేవి శరీరంగా మన మధ్య లేకపోయినా ఆమె నటన, ఆమె సినిమాలు, ఆమె జ్ఞాపకాలు భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. ఒక చిన్న ఆలోచనతో మొదలైన ఈ ప్రయాణం మీ సపోర్ట్, మీ నమ్మకంతో ఈరోజు 10,000 మంది కుటుంబంగా మారింది. మా ఛానల్ని మీరు ఎంతగానో ఆదరించి 10,000 సబ్స్క్రైబర్స్ మైలురాయిని నాకు అందించిన ప్రతి ఒక్కరికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మా డైలీ ఫ్యాక్ట్స్ ఛానల్ కనుక మీకు నచ్చితే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.